హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. ఏం చేస్తున్నారు? దేవుని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారా? రేపు ఇంకొక స్టోరీతో మీ ముందుకి రావాలని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మీకు నా స్టోరీస్ అన్నీ అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎవరికైతే అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, అర్థమైనా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా చెప్పడానికి ఇంకా అయ్యో నాకు ఇంతమంది వింటున్నారు, ఇంతమంది నా ప్రార్థన చూస్తున్నారు అని నాకు కూడా చిన్నగా ఒక హోప్ పెరుగుతుంది. ఇవి అన్ని ప్రార్థనలు మీరు ఎవ్వరు మర్చిపోకుండా ఈ వాక్యాలన్నీ మీరు మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అవి చిన్న చిన్న స్టోరీస్ లాగా చెప్తుంటే వాళ్ళకి చాలా జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళ జ్ఞానోదయం పెంచుకుంటారు పిల్లలు. మనం చదువులలోనే పిల్లలను ముందు పెట్టకుండా మన వాక్యంలలో కూడా పిల్లలను ముందు పెట్టడానికి దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పండి. సొలొమోను రాజులాగా మన పిల్లలు కూడా రాజులు కావాలని కోరుకోండి, ప్రార్థన చేయండి. సొలొమోను రాజు ఇద్దరు తల్లులకి ఏ పిల్ల ఎవరిది అని సొలొమోను రాజు తెలుసుకొని అందరికీ బోధించాడు. అతను నేను చిన్నవాడు, మా డాడీని రాజు చేయకుండా నన్నెందుకు చేశారు దేవుడా అని దేవుని ప్రశ్నించినప్పుడు దేవుడు, నువ్వు జ్ఞానవంతుడు సొలొమోను రాజు, అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను రాజులా కానీ దేవుడు కలలోకి చెప్పినప్పుడు అప్పుడు తిరిగి ప్రయాణం వాళ్ళ ఊరికి సాగించి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఎదురవుతారు అతనికి. ఆడపిల్లలు ఎదురైనప్పుడు వాళ్ళు చెప్తారు, తల్లి ప్రాణం కొట్టుకుంటుంది కాబట్టి తన పిల్లోడిని చంపేస్తున్నారని తెలుసుకోగానే ఆ తల్లి చెప్పింది, నాకు ఈ పిల్లోడు వద్దు, నా పిల్లోడిని చంపకండి, కావాలైతే తనకే ఇచ్చేయండి కానీ నా పిల్లకి చంపకండి సొలొమోను రాజు అని బోరున ఏడుస్తుంది ఆ తల్లి ఏడ్చినప్పుడు సొలొమోను రాజు అంటాడు, నాకు ఎవరి బిడ్డనో తెలిసిపోయింది, నేను అందరికీ చెప్తాను ఆగండి అని చెప్పి ఆమె బోరునే ఏడుస్తుంది. తన పిల్లని చంపుతున్నా అంటే ఎవరికైనా బాధ అవుతుంది కదా, మన పిల్లల్ని చంపుతుందంటే ఎంతమందికి బాధ అవుతుంది? ఎవరికైనా కన్న తల్లికి ఖచ్చితంగా బాధ అవుతుంది. కాబట్టి తను కష్టాన్ని నా పిల్లల్ని చంపుతుంది అంటే చూడలేక నా పిల్లోడిని తనకే ఇచ్చేయండి కానీ నా పిల్లోడిని చంపకండి అని చెప్తుంది. ఇది ఎవరిదైనా ఏ జ్ఞానవంతుడైనా చెప్పగలుగుతాడు. అందుకే సొలొమోను రాజు చెప్తాడు, ఇది తన బిడ్డ తనకి ఇచ్చేయండి. నాకు అర్థమైపోయింది, ఎందుకంటే తన బిడ్డని చంపుతున్నప్పుడు తను చూడలేకపోతుంది కాబట్టి తనే నిజమైన తల్లి అని సొలొమోను రాజు చెప్తాడు కదా. సొలొమోను రాజు చెప్పింది నిజమే కదా, తన బిడ్డ చంపుతుంది అంటే ఏ తల్లి చూడలేదు కాబట్టి సొలొమోను రాజు నిజమే చెప్పాడు. ఈ స్టోరీ ఎంతమందికి అర్థమైంది? అర్థం కాని వాళ్ళు కామెంట్ చేయండి, అర్థమైన వాళ్ళు లైక్ చేయండి. సరేనా? రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్.